అంతా కరెక్ట్‌గా అనుకున్న టైం కల్లా జరిగుంటే ఈ వారం 27న మాస్ జాతర థియేటర్‌లో ఉండేది. కానీ ఫెడరేషన్ సమ్మె, నిర్మాతకు కింగ్డమ్ ఫెయిల్యూర్, వార్ 2 డిస్ట్రిబ్యూషన్ వల్ల తలెత్తిన ఇబ్బందుల వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల అయితే మాస్ జాతర మళ్ళీ వాయిదా పడింది. సో, రవితేజ అభిమానులు సెప్టెంబర్‌లో రావచ్చని నమ్మకంతో అయితే ఎదురు చూస్తున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే దీనికి అనుకూలంగా అయితే లేదు. సో, అనుకున్న సమాచారం ప్రకారం ఏంటంటే మాస్ జాతర కోసం కొత్త డేట్ కింద అక్టోబర్ 31న రావచ్చని చెప్పి లేటెస్ట్‌గా అయితే అప్డేట్ వస్తుంది. ఇది ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు కానీ ప్రాథమికంగా అయితే ఇనీషియల్‌గా అయితే మాత్రం డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో, ఇన్సైడ్ ఇన్ఫో ప్రకారం మాస్ జాతర చాలా వరకు వర్క్ అయితే పెండింగ్ ఉంది. అండ్ ఇంతకుముందు పాత డేట్‌కే మనకి ఫిక్స్ అయ్యి ఉండుంటే ఒక సాంగ్‌ని రిమూవ్ చేసి కంప్లీట్‌గా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఎప్పుడైతే లేట్ అవుతుందో సో, ఆ పార్ట్‌ని కూడా కంప్లీట్ చేసి సో, మొత్తం షూట్ అంతా కంప్లీట్ చేసి మరొక సమస్య ఉండదు కదా! మొత్తం కంప్లీట్ చేసుకొని అప్పుడు మూవీని రిలీజ్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే దీనికి పెద్దగా బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. టీజర్ మీద కూడా రొటీన్ అనే ఫీడ్‌బ్యాక్ అయితే వచ్చేసింది. అండ్ లిరికల్ సాంగ్‌లో బూతుల గురించి విమర్శకులు అయితే ఫుల్‌గా అయితే కమెంట్స్ అయితే చేశారు. అండ్ ఇలాంటి సమయంలో మనకి స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగారా ఏదో ఒక స్పెషల్ ప్రమోషన్స్ జరగకపోతే మాత్రం మూవీకి బజ్ అయితే క్రియేట్ అవ్వదు. సో, ఇదంతా మార్చాల్సిన పెద్ద బాధ్యత మొత్తం ప్రొడక్షన్ టీం మీద ఉంది. అండ్ సెప్టెంబర్‌లో వరుసగా ఘాటి, లిటిల్ హార్ట్స్, కాంతా, కిష్కింధపురి, మిరాయ్, మదరాసి, భద్రకాళి, ఓజీ అండ్ డౌట్‌లో ఉన్నది అఖండ 2. సో, ఇవన్నీ కూడా క్యూ కట్ ఉన్నాయి కాబట్టి అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో కాంతార చాప్టర్ 1 కూడా ఉంది. సో, వీటన్నిటితో పోటీకి దిగడం కంటే మాస్ జాతర సోలోగా వస్తేనే ఎక్కువ లాభం ఉంటుందని చెప్పి రవితేజ గారైతే ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో, దీని గురించి మనకి త్వరలోనే అప్డేట్ అయితే రాబోతుంది. అండ్ కిషోర్ తిరుమల గారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ అయితే బిజీగా ఉన్న మాస్ మహారాజు గారు దీన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ అయితే పరుగులు పెట్టేస్తున్నారు. సో, ఇన్‌కేస్ అంటే నెక్స్ట్ మూవీ కూడా కిషోర్ తిరుమల గారి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ అయితే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మాస్ జాతర ఎలాగైనా సరే దానికన్నా ముందే రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ అయితే చేసుకుంటున్నారు. దాన్ని బట్టి అక్టోబర్ 31న మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.